శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ సేవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం వారఫలాలను తెలియజేస్తాను. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలలో ఎక్కువగా ఆనుకూల్యతని సంపాదించుకోగలుగుతారు. ఇంత క్రితం ఎవరైతే మనల్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరూ కూడా మారి మనకు అనుకూలంగా ప్రవర్తిస్తూ మనకు కావాల్సినటువంటి పనులు చేసి పెట్టే విధంగా పరిస్థితులు మారతాయి. ఇది తాత్కాలికమైనటువంటి పరిణామం. ఈ సమయంలోనే మనకు కావాల్సినటువంటివన్నీ కూడా మనం సమకూర్చుకోగలిగితే, పనులు చేసుకోగలిగితే ఉపయుక్తమైనటువంటి ఫలితాలని మీరు అందుకోగలుగుతారు. దీర్ఘకాలిక ప్రయోజనాలని అందుకోగలుగుతారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కొన్ని సమస్యలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మీరు అందుకోగలుగుతారు. ఎట్టకేలకు ఒకానొక సమస్యకు మంచి పరిష్కారాన్ని తీసుకురావాలన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. వెనువెంటనే ఈ సమస్య ఇంతటితో వదిలిపోవాలి, పరిష్కరింపబడాలి, లేదంటే ఎక్కువ సంవత్సరాల పాటు సాగే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఇరుపక్షాలకు ప్రయోజనం అంటూ ఏమీ ఉండదు అన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని నూతన కార్యక్రమాలకు సంబంధించి తీసుకునే నిర్ణయాలు ప్రయోజనకరంగా మారతాయి. వ్యాపారవేత్తలకు నూతన భాగస్వాములు తారసపడతారు. కొత్త బ్రాంచులను ఓపెన్ చేయాలన్న ఆలోచనలు వెనువెంటనే అమలుపరచగలుగుతారు. వాస్తవిక రూపంలో ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునే విధంగా ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. అక్కడ ఏవో భూములు ఉన్నాయి, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో ఉన్నాయి, మరొక చోట డిపాజిట్స్లో ఉన్నాయి అన్న విధంగా కాకుండా ఏవైతే డబ్బులు ఉన్నాయో లేదా వస్తువులు ఉన్నాయో ఆయా విధమైనటువంటి పరిస్థితులు మనకు నిజంగానే అనుకూలిస్తున్నాయా, అవి మన పేరు మీదే ఉన్నాయా, రేపొద్దున అవి మనకి నిజంగా అందుతాయా లేదా అన్న విధంగా ఆలోచనలు ఉంటాయి. దీనికి సంబంధించినటువంటి మార్పులు, పెట్టే అప్లికేషన్లు, రాసే అగ్రిమెంట్స్ అన్నీ కూడా ప్రయోజనకరంగా మారతాయి. మన తదనంతరమో లేకపోతే ఎవరో తదనంతరమో మనకు వస్తుందనుకుంటే ఎలా కుదురుతుంది? రేపొద్దున అది లిటిగేషన్లోకి వెళితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు అన్న నేపథ్యంలో ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలు మేలు కలిగించే విధంగా ఉంటాయి. భూ సంబంధిత విషయాలలో విజయాన్ని అందుకోగలుగుతారు. విదేశాలలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగం మారాలన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి. ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు గ్రీన్ కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలలో మిశ్రమ ఫలితాలని దక్కించుకోగలుగుతారు. ప్రేమానురాగాలు, ఆప్యాయత ఎక్కువగా మీ వ్యాపార స్థలానికి ఆకర్షితులయ్యే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఏదో ఈ రోజున వచ్చాము, కొనుక్కున్నాము, వెళ్ళిపోయాము అన్న విధంగా కాకుండా ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది ఏర్పరచుకోగలుగుతారు. మనకు కావాలంటే స్పెషల్ ఇంట్రెస్ట్ మీద డిస్కౌంట్ అయినా ఇస్తారు అన్నటువంటి ఒక గుడ్ విల్ని సంపాదించుకోగలుగుతారు. ఎంతమంది ఉన్నప్పటికీ కాంపిటీషన్ని చాలా చాకచక్యంగా మీరు అందుకోగలుగుతారు, తట్టుకోగలుగుతారు. వాళ్ళందరినీ బీట్ చేసే విధంగా పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. ఓర్పు, సహనం వహించగలుగుతారు. కొద్దిపాటి లాభం రానప్పటికీ నష్టమైతే పోవట్లేదు కదా అన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. పూల వ్యాపారస్తులకి, పండ్ల వ్యాపారస్తులకి, తాత్కాలిక వ్యాపారస్తులకి, వస్త్ర వ్యాపారస్తులకి మెరుగైనటువంటి ఫలితాలని మీరు అందుకోగలుగుతారు. చూసి చూడనట్టుగా కొంతమందితో వ్యవహరించగలిగితే పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలు అన్ని విధాలుగా ప్రోత్సాహకరంగా ఉంటాయి. కుటుంబం నుండి అన్ని విధాలుగా మీరు ప్రోత్సాహాన్ని, ఉత్సాహాన్ని అందుకోగలుగుతారు. కార్యానుకూలత ఏర్పడుతుంది. దూర ప్రయాణాలు చేయాలన్న ఆలోచనలు, దైవ దర్శనం చేసుకోవాలన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. సంతానం పట్ల
ఎక్కువగా శ్రద్ధ చూపిస్తారు. కొంతమంది సలహా ద్వారా కొత్త వ్యక్తుల పరిచయాలు, సంప్రదింపులు, ఉపయుక్తమైనటువంటి ఫలితాలని మీరు అందుకోగలుగుతారు. తాత్కాలికమైనటువంటి అనారోగ్య సమస్యల కారణం చేత చికాకులు వచ్చే అవకాశం ఉంటుంది. అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయలేనట్టుగా ఇవి విసిగిచ్చే అవకాశం గోచరిస్తున్నది. జాగ్రత్త వహించండి. ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 4. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలలో అనుకూలమైనటువంటి ఫలితాలని మీరు అందుకోగలుగుతారు. కార్యాలయంలో కానీ వ్యాపార స్థలాలలో కానీ ఉన్నతాధికారులం అంటూ వేధింపులకు గురి చేసే విధంగా పరిస్థితులు ఉంటాయి. అకారణంగా చలాన్స్ వేయటము, పెనాల్టీలు కట్టమంటము, అప్పుడెప్పుడో ఏదో సంవత్సరం మీరు కరెంటు బిల్లు కట్టలేదనో లేదా వాటర్ బిల్లు కట్టలేదనో ఈరోజు అవన్నీ కూడా ఇంట్రెస్ట్తో సహా కూడితే ఎంతో పెద్ద మొత్తం అయ్యే విధంగా పెద్ద పెద్ద పత్రాలు మన చేతిలో పెట్టడము, అకారణంగా మన మీద ద్వేషాన్ని కలిగి ఉండటం ఎంతకీ అర్థం కానటువంటి ఒక విషయంగా మారుతుంది. ఎందుకు నా మీద ఇంతలాగా కక్ష కొడుతున్నారు, అన్ని బిల్స్ ఉన్నాయి, అన్ని సకాలంలో చెల్లించాము అన్ని రుజువులతో సహా మనం చూపించినప్పటికీ వినాల్సిన వాళ్ళు పెడచెవిన పెట్టడం అనేది చాలా బాధాకరమైన అంశంగా మారుతుంది. నూతన ఒప్పంద విషయ వ్యవహారాలు అనుకూలిస్తాయి. తాత్కాలిక వ్యాపారస్తులకి, పూల వ్యాపారస్తులకి, పండ్ల వ్యాపారస్తులకి, టెంట్ హౌస్ వ్యాపారస్తులకి, డెకరేషను, లైటింగు, సేల్స్ మేనేజర్లకి కాలం అనుకూలంగా ఉంటుంది. చేతి నిండా పనిబడే విధంగా పరిస్థితుల్ని మార్చుకోగలుగుతారు. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యల కారణం చేత కొద్దిపాటి చికాకులు ఏర్పడే విధంగా పరిస్థితులు ఉండొచ్చు. మనకు అవసరం లేనటువంటి కొన్ని బాధ్యతలు మన మీద పడటం, అవి మన ఇన్ టైంలో పూర్తి చేయలేకపోవటం, ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పినప్పటికీ ఎప్పుడూ ఇలానే చెప్తారు అన్న విధంగా వాళ్ళు అనటం అనేది మనకెంతో ఇబ్బందిగా మారుతుంది. సాధ్యమైనంత వరకు మీ శక్తి సామర్థ్యాలను దృష్టిలో ఉంచుకొని మంచి నిర్ణయం తీసుకోండి. మీరు ఎంతవరకైతే చేయగలుగుతారో శుభకార్యాది విషయ వ్యవహారాలలో నేను ఇంత మాత్రమే చేయగలుగుతాను, నేను ఇంతకు మించి చేయలేను, నన్ను ఒత్తిడి చెయ్యొద్దు అన్న విషయాన్ని మీరు క్లియర్గా చెప్పగలిగితే పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. ఎవరినో ఇబ్బంది పెట్టాలన్న దృష్ట్యా మనం ఏ నిర్ణయం తీసుకోవట్లేదు. ఇది కేవలంగా మనల్ని మనం సేఫ్ సైడ్లో ఉంచుకునే పరిస్థితులు, ఆలోచనలు మాత్రమే. ఎవరిని నమ్మి అవసరంలో ఉన్నారని డబ్బులు ఇవ్వవద్దు. ఇచ్చినట్లయితే అవి కేవలంగా గిఫ్ట్ పూర్వకంగా ఇచ్చేసాము, అవి మళ్ళీ మనకి వెనక్కి తిరిగి రావు అన్న విధంగా ఆలోచించి ఊరుకోండి. లేదు ఒకవేళ ఖచ్చితంగా మనకు అవి వెనక్కి తిరిగి రావాలి అన్న ఆలోచన మీకు ఉన్నట్లయితే లిఖిత పూర్వకంగాను ఒక మీడియేటర్ని ఉంచుకొని ఏదైనా రాసుకోగలిగితే మీకు బాగుంటుంది. లేదా అదంతటితో స్వస్తి. ఈ విషయాన్ని గ్రహించండి. ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలలో అనుకూలమైనటువంటి విషయాలు ఎక్కువగా ఏర్పడతాయి. నూతన స్థిరాస్తి సంబంధమైన విషయాలు ఒక కొలిక్కి వస్తాయి. మీరు వినాలనుకున్నటువంటి ఒక శుభవార్తని వినగలుగుతారు. వ్యాపారస్తులకు కొత్త బ్రాంచీల్ని ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. విదేశాలలో ఉన్న వారికి స్థలం మారే విధంగా పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడము లేదా కొన్ని సమస్యల రీత్యా ఎక్కువగా ఆలోచనలు చేయడము, ఎంతకీ ఒక సమాధానాన్ని అందుకోలేకపోవడము, ఎటు తేల్చుకోలేనటువంటి ఒక పరిస్థితి ఏర్పడవచ్చు. సాధ్యమైనంత వరకు మీ విషయాన్ని గురించి, మీ యొక్క చుట్టుపక్కల విషయాల గురించి మీకు మాత్రమే పూర్తి స్థాయిలో తెలుస్తుంది. ఏదో దూరభారాన ఉన్నవాళ్ళు వాళ్ళ ఆలోచనలు కానివ్వనండి, వాళ్ళ దగ్గర ఉన్న సమాచారం కానివ్వనండి, అది సగం సగంగానే ఉంటుంది. మీరున్న పరిస్థితుల్లో ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందో దానికి తగ్గట్టుగా మీరే ఆలోచించి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోండి. ఎవరో ఏదో అనుకుంటారని అధికంగా ఆలోచించి ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదు. మనం నెమ్మదిగా విషయాన్ని వాళ్ళకి కన్వే చేయగలిగితే చాలు. ఈ ఒక చిన్న విషయాన్ని గ్రహించండి.
మిస్కమ్యూనికేషన్ ఏర్పడకుండా పూర్తి స్థాయిలో ఉన్న వాస్తవాలని వాళ్ళకి తెలిసే విధంగా మన ఆలోచనలు మన మాటలు ఉండగలిగితే బాగుంటుంది. వాళ్ళకి కేవలంగా మనం బాగున్నాము అన్న ఒక ధైర్యాన్ని మనం ఇవ్వగలిగితే చాలు. కార్యాలయంలో నూతన వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడతాయి. సన్మార్గంలో ఉన్నవారికి ఆలస్యంగా అయినా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలు ఎంతో ఉపయుక్తంగాను ప్రయోజనకరంగాను మారతాయి. కాంపిటీషన్ ఎక్కువగా ఉందన్న ఆలోచనలు అధికంగా ఉంటాయి. స్థిరచరాస్తి సంబంధమైన విషయాలలో ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని కార్యక్రమాలు చేయాలంటే కొంతమంది ద్వారా హామీ పత్రాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఈ ఒప్పందాల నిమిత్తం ఈ సంతకాల నిమిత్తమే కొద్దిపాటి సమయం అంతా కూడా ఖర్చు అయిపోయే విధంగా పరిస్థితులు ఉంటాయి. నా వాళ్లే నాకు ఇంత ఆలస్యంగా సమాధానాన్ని ఇస్తున్నారు, నేనేం చెయ్యాలి అన్న విధంగా ఆలోచనలు ఉంటాయి. నిశ్చింతగా ఉండండి. ఇవాళ బేరం పెట్టినది ఇవాళ కాకపోతే రేపు అమ్ముడుపోతుంది. దానికి వచ్చినటువంటి డోకా ఏమీ లేదు. ఎక్కువగా ఆలోచించి మన వాళ్ళ మీదే ఎక్కువగా నిరాశ మనం చెందినట్లయితే ఉత్తరుత్తర భవిష్యత్తులో ఎవరిని నమ్మలేనటువంటి పరిస్థితికి మనమే చేరుకుంటాము. మనం స్వయకృతాపరాధాలు చేయకుండా ఉండగలిగితే పరిస్థితులు వాటంతట అవే మారతాయి. అంగారక పాశుపత హోమాన్ని జరిపించండి. భూ సంబంధితమైన విషయాలలో మెరుగైనటువంటి అంశాలు మీకు ఎక్కువగా ఏర్పడతాయి. సజావుగా మీకు కావాల్సినటువంటి కార్యక్రమాలలో పురోగతి ఏర్పడుతుంది. ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 8. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. అయిన వాళ్లతో కొత్త ఒప్పందాలని కుదుర్చుకోగలుగుతారు. మానసిక ధైర్యాన్ని సంతోషాన్ని కలిగి ఉంటారు. నూతన శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలలో మీరు చేయాలనుకున్నటువంటి కార్యక్రమాలు విజయవంతంగా ఘనంగా చేయగలుగుతారు. ఎంతో తృప్తికరమైనటువంటి అంశాలు తారసపడతాయి. కొన్ని విషయాలలో మనకు అంతకు ముందర అసంతృప్తి ఉంది. ఈ రోజున అవన్నీ కూడా తొలగిపోయి కావాలనుకున్నటువంటి కార్యక్రమాలు సంతృప్తి చెందే విధంగా పరిస్థితులు మారటం మానసిక ఆనందానికి ధైర్యానికి కారణం అవుతాయి. కొన్ని నూతన కార్యక్రమాలకు సంబంధించి తీసుకునే నిర్ణయాలు చేసే పనులు ప్రయోజనకరంగా మారతాయి. మనకు అవగాహన లేనప్పటికీ తెలుసుకొని చేయడంలో తప్పేమీ లేదు అన్న భావన మరింతగా పెరుగుతుంది. మనకైన వాళ్ళు ఎంతో సన్నిహితులు మంచి సలహాని ఇచ్చారు, దాన్ని పాటిస్తే మనకు బాగుంటుందన్న ఆలోచనలు 1000 రెట్లు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తున్నది. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలిస్తాయి. అనుకున్న విధి విధానంగా కొన్ని కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. మీకంటూ ఒక గుర్తింపుని పేరుని సంపాదించుకోగలుగుతారు. రాజకీయాల్లో ఉన్నవారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకున్న కార్యక్రమాలను సభా సమావేశ ఏర్పాట్లను విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఆంతరంగికంగా కొద్దిపాటి సమస్యలు ఉన్నప్పటికీ ఆలోచనలు ఉన్నప్పటికీ వాటన్నిటికీ విరుద్ధంగా అతీతంగా మీరు వ్యవహరించడం అనేది మీకు మాత్రమే సాధ్యపడుతుంది. ఎవరికి ఏ విషయాన్ని తెలియనివ్వకుండా వ్యవహరించగలుగుతారు. ప్రయోజనకరమైనటువంటి అంశాలని మీరు అందుకోగలుగుతారు. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలు ప్రయోజనకరంగాను ఉపయుక్తంగా ఉంటాయి. అయిన వాళ్ళు అయినప్పటికీ వ్యాపార లావాదేవీలలో మనం ముక్కుసూటిగా ఉండాలి అన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. వాతావరణంలో వచ్చే మార్పుల కారణం చేత అనారోగ్యాలు వాటిల్లే విధంగా పరిస్థితులు ఉంటాయి. జాగ్రత్త వహించండి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ పనికిరాదు. ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 8. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలలో అనుకూలమైనటువంటి ఫలితాలని మీరు అందుకోగలుగుతారు. స్థలం మార్పు చేయాలన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి. విదేశాలలో ఉన్న వారికి మంచి అవకాశాలు వస్తాయి. అనుకున్న విధి విధానంగా కొన్ని నూతన కార్యక్రమాలకు సంబంధించి ఘనంగాను విజయవంతంగాను పూర్తి చేయగలుగుతారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అనేక రకాల ఆటంకాలు ఏర్పడటం, వధూవరులు సహకరించకపోవడం, ఎన్నో రకాల అనూహ్యమైనటువంటి సమస్యలు రావటం, ఇవన్నిటినీ కూడా అధిగమించగలుగుతారు. ఇవేవి మీ మార్గంలో లేకుండానే ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోగలుగుతారు. దానికి అనుగుణంగానే ప్రవర్తించి అనుకున్న కార్యక్రమాలని పూర్తి చేయగలుగుతారు. నలుగురిలో మనం నిలబడగలుగుతున్నాము, మనకు గౌరవ మర్యాదలకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు, అమ్మయ్య అనుకునే విధంగానే పరిస్థితులు ఉంటాయి. ఎక్కువగా ఆలోచించి అలసిపోయే విధంగా పరిస్థితుల్ని మార్చుకోవద్దు. ఏం జరిగినప్పటికీ ఈశ్వరేచ్ఛ అనుకొని కొన్ని కార్యక్రమాలను వదిలేసుకోగలిగితే పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలిస్తాయి. వాహన సంబంధమైన విషయాలు, భూ సంబంధమైన విషయాలు మంచి ప్రయోజనకరమైనటువంటి అంశాలుగా మారతాయి. ఈ వారం స్త్రీలకు వృత్తి ఉద్యోగాలలో మంచి ఫలితాలని అందుకోగలుగుతారు. కొత్త ప్రాజెక్టులను అందుకోగలుగుతారు. జీవిత భాగస్వామితో విభేదాలు ఉన్న వాళ్ళకి కొన్ని కీలకమైన సందర్భాలలో కొన్ని సూచనలు, కొన్ని ఆధారాలు దొరికే విధంగా పరిస్థితులు మారతాయి. విడిపోవాలన్న ఆలోచన లేని వాళ్ళకి విడిపోవాలనే ఆలోచన ఏర్పడే అవకాశం గోచరిస్తున్నది. అప్రమత్తంగాను జాగ్రత్తగాను వ్యవహరించండి. ఏ విషయమైనప్పటికీ పెద్దల సమక్షంలో ఎవరైనా నిపుణులను సంప్రదించి మంచి నిర్ణయం తీసుకోగలిగితే బాగుంటుంది. మనం ఆవేశపడ్డాము, మనం తొందరపడ్డాము, మనం ఏదో కొన్ని ఆలోచనలు, మనసులో ఏవో అపోహలు ఉండి మనం ఇలాంటి నిర్ణయం తీసుకున్నామన్న నింద మన మీద పడకుండా ఉంటుంది. పెద్దల సమక్షంలో తీసుకుంటే వాళ్ళన్నీ ఆలోచించి తీసుకుంటారు కాబట్టి రేపొద్దున మనల్ని అనే అవకాశం కానీ ఆస్కారం కానీ ఎవరికి ఉండదు. మన జీవితంలో జరిగినటువంటి చేదు పరిణామాలు ఎలాగో జరుగుతాయి. రేపొద్దున దీనికి సంబంధించినటువంటి బాధ్యత మనం తీసుకోవటం, విమర్శలను ఎదుర్కోవటం, ఇవన్నీ మన దారిలోకి రాకుండా మీరు జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది. దూర ప్రయాణాలు, వస్త్ర సంబంధమైన విషయాలు, భూ సంబంధమైన విషయాలు ప్రయోజనకరంగాను ఉపయుక్తంగాను మారతాయి. ఈ వారం కన్యా రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3. తదుపరి తులారాశి. తులారాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలలో అనుకూలమైనటువంటి ఫలితాలని మీరు అందుకోగలుగుతారు. భూ సంబంధమైన విషయాలు, వస్త్ర సంబంధమైన విషయాలు, వస్తు సంబంధమైన విషయాలు ప్రయోజనకరంగాను ఉపయుక్తంగాను మారతాయి. ఎక్కడి నుంచో రావాల్సినటువంటి ధనాన్ని మీరు అందుకోగలుగుతారు. గౌరవ మర్యాదలకు లోటు లేకుండా మీకు ఆహ్వానాలు, పత్రాలు, సన్మానాలు, సత్కారాలు సకాలంలో జరుగుతాయి. మానసిక ధైర్యాన్ని, సంతోషాన్ని కలిగి ఉంటారు. ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. డాక్టర్లు ఏ విధంగా సూచిస్తే ఆ విధమైనటువంటి మార్గంలో ఉండగలిగితే బాగుంటుంది. ఇవాళ మన వాళ్ళు మన పక్కన లేరు కదా, వేరే ఊర్లో ఉన్నారు, వాళ్ళు 2 రోజుల్లో వస్తారు. అప్పుడు వాళ్ళు వచ్చాక మాట్లాడి మళ్ళీ డాక్టర్ గారిని కలిసి అప్పుడు వచ్చి అడ్మిట్ అవుతాను అన్న వాటికి ఆస్కారం ఇవ్వవద్దు. వాళ్ళు ఇప్పుడే మీరు చేరాలి అన్నటువంటి ఒక సూచన ఇచ్చినట్లయితే దాన్ని పాటించే ప్రయత్నం చేయండి. ఎవరి మీద ఏ భారం వేయద్దు. మీ సొంత నిర్ణయాలు తీసుకోగలిగితే పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. అందరికీ బాగుంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలిస్తాయి. దూర ప్రాంతాల నుండి ముఖ్యమైన సమాచారాన్ని అందుకోగలుగుతారు. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలలో మీ నైపుణ్యత బయటికి వస్తుంది. అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. గృహ సంబంధమైన విషయాలు, భూ సంబంధమైన విషయాలు, వాహన సంబంధమైన విషయాలు అనుకూలిస్తాయి. తాత్కాలిక వ్యాపారాలు అనుకూలిస్తాయి. కొత్తగా బ్రాంచ్ ఓపెన్ చేయాలన్న ఆలోచనలు వెనువెంటనే ఏర్పాటు చేసుకోగలుగుతారు. పరిస్థితులు మీకు అనుకూలంగా మారే విధంగా గోచరిస్తున్నాయి. ఆరోగ్య విషయ వ్యవహారాలలో భద్రత వహించండి. ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 8. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలలో ఎక్కువగా మంచి ఫలితాలని అందుకునే విధంగా పరిస్థితులు ఉన్నాయి. కోపతాపాలకు అతీతంగా
రాగద్వేషాలకు అతీతంగా ఎంత ఉదారమైనటువంటి మనసుని మీరు వ్యక్తపరచగలుగుతారు. మన మీద అన్యాయంగా అభాండాలు వేసే వాళ్ళకు కూడా ఒక మంచి గుణపాఠాన్ని నేను తెలియజేయాలి అన్న విధంగా మీ ఆలోచనలు ఉంటాయి. ఎప్పుడు ఒకే మార్గంలో కాదు, వేరే ఇతరితర మార్గాలను కూడా నేను అన్వేషించాలి. ఆయా మార్గాల్లో ఉండే సూచనలను సలహాలను నేను తీసుకొని ఆ విధంగా నేను ప్రయత్నం చేస్తే ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఎక్కువగా ఉంటాయి అన్న ఆలోచనలు ఉంటాయి. దీనికి తగినటువంటి ఉదాహరణలు, దీనికి రావాల్సినటువంటి ఫలితాలు మీకు సుస్పష్టమైనటువంటి అవగాహన ఉంటుంది. ఆ నేపథ్యంలో తీసుకునే ఆలోచనలే ఇవి. మన మీద కోప్పడ్డ వాళ్ళ మీద మనం తిరిగి కోప్పడడంలో ప్రయోజనం లేదు అన్న విషయాన్ని గ్రహించి మెలగగలుగుతారు. వ్యాపార సంబంధమైన విషయాలు ప్రయోజనకరంగా ఉంటాయి. నూతన వ్యాపారాది విషయ వ్యవహారాలు ఉపయుక్తంగా ఉంటాయి. వివాహం ఇప్పటికే ఆలస్యమైంది, అందరూ ఇప్పటికే లేట్ అయింది అంటున్నారు. ఒక సంబంధం వచ్చింది, వాళ్ళకు కూడా ఆలస్యమైందని తొందరున్నది, ఏదో తొందరగా చేసేసుకుంటే కార్యక్రమం అయిపోతుంది కదా అన్న ఆందోళన, ఉత్సాహంలో అనవసరమైనటువంటి సంబంధాల జోలికి వెళ్ళవద్దు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఎలాగో ఆలస్యమైంది అనుకున్నాం కదా, ఇంకొక 4 నెలలో 5 నెలలో ఆలస్యం అవుతుంది. వచ్చిన సంబంధం మంచిదో కాదో, ఆ వ్యక్తి కరెక్టో కాదో, ఆ కుటుంబం బాగుందో లేదో ఒక్కసారైనా ఎవరినైనా పంపించి ఎంక్వైరీ చేయించగలిగితే బాగుంటుంది. ఎవరో ఏదో అన్నారు, ఆలస్యం అయిపోయింది, ఇంకా ఇవన్నీ కూడా పెట్టుకుంటే ఏమాత్రం ప్రయోజనం ఉండదు. జాతకాలు కలవలేదంటారు, లేదా అబ్బాయి ఉద్యోగ పరిస్థితి బాగాలేదంటారు, లేదా వ్యాపారం చేస్తున్నాడు కాబట్టి ఇతనికి ఇవ్వటం మంచిది కాదంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సమస్యను సృష్టిస్తారు. ఈ సమస్యలన్నీ పెట్టుకుంటూ పోతే పెళ్ళెప్పటికవుతుంది. సరేలే, ఏదైతే అదయింది, మనం నిర్ణయం తీసుకుందామని తొందరపాటు నిర్ణయం మాత్రం తీసుకోవద్దు. జాతకాలు కలవకపోయినా వచ్చిన ఇబ్బంది లేదు, మనకు పెళ్ళి ఆలస్యమైనా వచ్చిన ఇబ్బంది ఏం లేదు. తీసుకునే నిర్ణయంలో ఏదన్నా అపశృతి దొర్లితే దానికి పూర్తి బాధ్యత జీవితాంతం మీరు భరించాల్సి ఉంటుంది. ఏ విషయమైనా కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. జాగ్రత్తగా ఆలోచించి 1కి 4 సార్లు ఆలోచించి 1కి 4ని సంప్రదించి ఆ తర్వాతే నిర్ణయం తీసుకోండి, బాగుంటుంది. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలలో అనుకూలమైన ఫలితాలని మీరు అందుకోగలుగుతారు. మీకు రావాల్సినటువంటి గవర్నమెంట్ ఆఫీసులో పత్రాలు సకాలంలో చేతికి అంది వస్తాయి. భూ సంబంధమైన విషయాలు, వాహన సంబంధమైన విషయాలు ఉపయుక్తంగాను ప్రయోజనకరంగాను మారతాయి. రాజకీయాల్లో వచ్చే మార్పుల కారణం చేత మీరు లబ్ధి పొందే విధంగా పరిస్థితులు ఉంటాయి. అంత క్రితం వేసినటువంటి అప్లికేషన్లు అప్రూవ్ అయ్యి మీకు రావాల్సినటువంటి ధనం సకాలంలో చేతికి అంది వస్తుంది. ఆరోగ్య విషయంలో ఏమరపాటుతనం వద్దు. ఈ వారం వృశ్చిక రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన కార్యక్రమాలలో విజయాన్ని సాధించగలుగుతారు. ఎట్టకేలకు పార్ట్నర్లను వెతికి అన్వేషించి వాళ్ళ ద్వారా ఒప్పందాలను కుదుర్చుకోగలుగుతారు. కొత్త అగ్రిమెంట్లు చేసుకోగలుగుతారు. అంటే రాబోయే రోజుల్లో చేసే వ్యాపారానికి సంబంధించినటువంటి వ్యక్తులు, పెట్టుబడిదారులు మీకు లభిస్తారు. ఈ క్రమంలో అన్వేషణలో ఎంతోమంది పరిచయం అవుతారు. వాళ్ళ ద్వారా కీలకమైన సమాచారాన్ని కూడా మీరు అందుకోగలుగుతారు. మనకింతకు ముందు కొన్ని తెలియని విషయాలు ఉన్నాయి. ఆ విషయాల పట్ల అవగాహన ఉన్న వ్యక్తులు తారసపడతారు. అన్నీ మనకు అనుకూలంగానే మారతాయి. కాస్తంత మనం శ్రమించి కష్టపడగలిగితే విజయం మనకు సంప్రాప్తిస్తుంది. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. వాతావరణం మార్పు ద్వారా వచ్చే అనారోగ్యాల కారణంగా ఎక్కువగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలలో విజయాన్ని అందుకోగలుగుతారు. ఎన్నో రోజులుగా వినాలనుకున్నటువంటి ఒక శుభవార్తని ఎట్టకేలకు వినగలుగుతారు. శుభకార్యాది విషయ వ్యవహారాలలో మీ ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. గౌరవ మర్యాదలను మీరు అందుకోగలుగుతారు. సకాలంలో కొన్ని నూతన కార్యక్రమాలకు సంబంధించి మంచి ప్రణాళిక వేసుకోగలుగుతారు. ఎవరో ఒకళ్ళు ఏదో అన్నారని
చిన్నబుచ్చుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. మనం చేపట్టిన కార్యక్రమాలలో నిస్సంకోచంగా ముందుకు అడుగు వేయగలిగితే విజయం దాని వెంటనే వస్తుంది. ఇది వాస్తవం. ఇది ఎవ్వరూ ఆపలేనటువంటి విషయము. దీన్ని గ్రహించుకొని ముందుకు అడుగు వేయండి. 199% క్రితం తీసుకున్న నిర్ణయాలలో మనం చూసుకున్నట్లయితే కేవలంగా మనం ఒక్క అడుగు ధైర్యం చేసి ముందుకు వేయకపోగానే ఎక్కువగా నష్టపోయాము. ఈ రోజున ఇంకొక అవకాశం వచ్చింది, అందుబాటులో ఉంది. ఈ రోజును కూడా ఇంకొకరికి అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఏముంది? మనకున్నటువంటి సెల్ఫ్ ఎక్స్పీరియన్స్తో మంచి నిర్ణయం తీసుకోగలుగుతాము. లాభమో నష్టమో ఒక అడుగు ముందుకేస్తేనే కదా మనకి ఏ విషయం అనేది తెలిసేది. దైవం మీద భారం వేసి ముందుకు అడుగు వేయండి. కార్యానుకూలత అదే ఏర్పడుతుంది. ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలు ప్రయోజనకరంగా మారతాయి. దైవ దర్శనం చేసుకోవాలన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. సంతానం పట్ల అధికంగా శ్రద్ధ చూపిస్తారు. వాళ్ళ బాగోగుల గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఈ వారం ధనుస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 6. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకున్న కార్యక్రమాలలో విజయాన్ని సాధించగలుగుతారు. ఆర్థిక లావాదేవీల పట్ల ఎక్కువగా శ్రద్ధ చూపిస్తారు. నూతన భాగస్వామ్యుల పట్ల మక్కువ చూపిస్తారు. వాళ్ళు బాగున్నారు, నా అదృష్టం కొద్దీ మంచివాళ్ళు తారసపడ్డారు, నా భవిష్యత్తు గురించి ఆలోచించి బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు అన్న విధంగా కొన్ని ఆలోచనలు ఏర్పడతాయి. మనసుకి సంతృప్తి కలిగించే విధంగా పరిస్థితులు మారతాయి. దీర్ఘ ఆలోచనలు, దీర్ఘకాలిక ప్రణాళికలు ఉపయుక్తంగా మారతాయి. దైవ దర్శనం చేసుకోవాలన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అనవసరమైనటువంటి విషయాలకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉంటే శ్రేయస్కరం. మనది కానటువంటి విషయంలో మనం తలదూర్చడం అనేది అవివేకం. మనకు అన్ని విషయాలు తెలియనప్పుడు తెలియనట్టుగా ఊరుకుంటేనే బాగుంటుంది. దూర ప్రాంతాల నుండి శుభవార్తను వినగలుగుతారు. ఆకస్మిక ధనలాభం, వస్తులాభం, నూతన గృహ ప్రవేశానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ముడిపడతాయి. కార్యానుకూలత ఏర్పడుతుంది. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలలో మంచి ఫలితాలని మీరు అందుకోగలుగుతారు. చేతి వృత్తి వ్యాపారస్తులకు, చేనేత వ్యాపారస్తులకు, చీరల వస్త్రాల వ్యాపారస్తులకు, పూలు పండ్లు తాత్కాలిక వ్యాపారస్తులకు అన్ని విధాలుగాను కలిసొచ్చే విధంగా పరిస్థితులు ఉంటాయి. సకాలంలో కొన్ని ఆర్డర్లను తీసుకొని సానుకూల పరుచుకోగలుగుతారు. క్రితం పెట్టినటువంటి పెట్టుబడులను వెనక్కి తెచ్చుకునే దిశగా ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. లాభం రానప్పటికీ రుణాలు చెల్లించుకోగలిగితే చాలు, లాభం వచ్చే నెల చూసుకుందాం అన్న విధంగా ఆలోచనలు ఉంటాయి. ఎక్కువగా ఆలోచించి అలసిపోయే విధంగా పరిస్థితులు ఉంటాయి. జాగ్రత్త వహించండి. కొన్ని దీర్ఘకాలిక సమస్యలకు మనం వెనువెంటనే పరిష్కారాలను తీసుకురాలేము. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైనా నిపుణులను సంప్రదించడమో, లాయర్లు, కోర్టును ఆశ్రయిస్తే మాత్రమే కొన్ని పరిష్కార మార్గాల్ని మీరు అందుకోగలుగుతారు. ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 4. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపారంలో కొద్దిపాటి మార్పులు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. మీకు చేసే ఉద్దేశం ఏమీ లేనప్పటికీ అనుకోని కారణాల నిమిత్తం, అంటే ఐటీ డిపార్ట్మెంట్ కావచ్చు, గూడ్స్ అండ్ సర్వీసెస్, ఈ జిఎస్టికి సంబంధించిన విభాగాలకు సంబంధించిన ఏవైనా ఈ వ్యాపారాలకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లకు సంబంధించి కొన్ని ఉత్తర్వులను అందుకోవటం, ఆ నేపథ్యంలో కొద్దిపాటి మార్పుల్ని తీసుకురావటం అనేది సంభవిస్తుంది. ఏం జరిగినా మన మంచికే. ఈ వాస్తవాలను గ్రహించండి. కొద్దిపాటి అధికంగా పెట్టుబడులు పెట్టే పరిస్థితులు ఏర్పడతాయి. ఆరోగ్య విషయంలో, ఆరోగ్య భద్రత విషయంలో జాగ్రత్త వహించండి. నిర్లక్ష్యం తగదు. వాతావరణంలో వస్తున్న మార్పుల ప్రభావం చేత ఎక్కువగా సమస్యలు ఏర్పడే విధంగా ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. బంధువులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. మన ప్రమేయం ఏమీ లేకుండానే వాళ్ళు చిన్నబుచ్చుకోవటం, దాని కారణంగా గొడవలు, విభేదాలు, అకారణమైనటువంటి నిందలు, ఆరోపణలు, మనం మాట్లాడింది ఒకళ్ళతో వాళ్ళ తాలూకు వాళ్ళు వేరొకరు ఫోన్ చేసి
మీరు ఇలా అంటున్నారట కదా అని చెప్పనని మనల్ని బాధించి వేధించే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఎంత నిష్పక్షపాతంగా మనం ఉండి వ్యవహరించినప్పటికీ నిందలు, ఆరోపణలు, విమర్శలు సర్వసాధారణంగా మారే విధంగా పరిస్థితులు ఉంటాయి. సాధ్యమైనంత వరకు ఏ ముఖ్యమైన అంశాలు ఈ వ్యక్తులతో మాట్లాడకుండా ఉండగలిగితే పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. అనవసరమైనటువంటి విషయాలలో కలగజేసుకోవద్దు. దూర ప్రాంతాల నుండి మంచి శుభవార్తను వినగలుగుతారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆకస్మిక ధనలాభం, వస్తులాభం. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలలో మీ నైపుణ్యతను ప్రదర్శిస్తారు. రావాల్సినటువంటి కొన్ని బాకీలు చేతికి అంది వస్తాయి. సకాలంలో తీసుకునే నిర్ణయాల వలన ఎక్కువగా ఉపయుక్తమైనటువంటి ఫలితాలని మీరు అందుకోగలుగుతారు. ఒకానొక పరిస్థితి ఏర్పడింది, మనకే పెనాల్టీనో చలానో వేశారు, దాన్ని అక్కడికక్కడ మనం మాట్లాడుకొని సెటిల్ చేసుకోగలిగితే అంతటితో అయిపోతుంది. లేనిపోని వివాదాలకు అనవసరంగా ఆలస్యం చేసినట్లయితే పెనాల్టీకి ఇంకా ఎక్కువ పెనాల్టీ పడే విధంగా పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఏ నిర్ణయం అయినా కూడా అప్పటికప్పుడే తీసుకొని దాన్ని వెంటనే పరిష్కరించుకునే విధంగా ఆలోచనలు, మార్పులు తీసుకురాగలిగితే పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. ఎక్కువగా నష్టపోకుండా కొద్దిగా మిగుల్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభం, వస్తులాభం, వస్త్రలాభం. అనుకున్న విధి విధానంగా గవర్నమెంట్ అధికారుల నుండి మీకు రావాల్సినటువంటి కొన్ని ఉపయోగాలు, ప్రయోజనాలని మీరు అందుకోగలుగుతారు. తాత్కాలిక వ్యాపారస్తులకి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 6. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార రీత్యా మేలైన ఫలితాలని మీరు అందుకోగలుగుతారు. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి. విజయాన్ని సాధించగలుగుతారు. ఎన్నో రోజులుగా అనుకున్న సకాలంలో పనులు పూర్తి కావట్లేదు అన్న విధంగా ఉన్నప్పటికీ ఈ రోజున మీరు చేపట్టిన కార్యక్రమాలలో వెంటనే ఫలితాలని అందుకోగలుగుతారు. ఈ రోజు చేయాలనుకున్న కార్యక్రమం వెంటనే చేయగలుగుతారు, అమలుపరచగలుగుతారు. దాని ద్వారా వచ్చే ప్రయోజనాలను కూడా మీరు అందుకోగలుగుతారు. కార్యానుకూలత పెరుగుతుంది. గ్రహస్థితులు అన్ని విధాలుగా మీకు ఉపకరిస్తాయి. శారీరక శ్రమ, మానసిక ఒత్తిడిని అధిగమించి మీరు శ్రమించగలిగితే ఫలితాలు వాటంతట అవే సంప్రాప్తిస్తాయి. మెరుగైనటువంటి ఫలితాలని మీరు అందుకోగలుగుతారు. మనం ఇంత క్రితం అమ్ముకున్నట్లయితే 10 రూపాయలకి 5 రూపాయలు వచ్చే పరిస్థితి. మనం కాస్త ఓపిక పట్టాము, ఈ రోజున మనం బేరం పెట్టాము. రాబోయే రోజుల్లో 10 రూపాయలకి 15 రూపాయలు వచ్చే విధంగా మార్గం ఏర్పడుతుంది. అన్ని విధాలుగా మనకి మంచి ఫలితాలు సంప్రాప్తిచ్చే విధంగా పరిస్థితులు తారసపడతాయి. ఎంచుకునే విధి విధానంలో లోపం లేకుండా జాగ్రత్త వహించండి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి, వ్యాపార సంబంధమైన విషయాలలో మంచి రాణింపు, గుర్తింపు, ఆదాయాన్ని అందుకోగలుగుతారు. పెట్టిన పెట్టుబడులకు రెట్టింపు ఆదాయాన్ని సంపాదించుకునే విధంగా ఆలోచనలు ఉంటాయి. ఆ ప్రణాళికలను వెంటనే ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. విదేశాల్లో ఉన్న వారికి గడ్డు కాలం. పరిస్థితులు బాగానే ఉన్నప్పటికీ ఇంటికి వచ్చేయాలన్న ఆలోచనలే ఎక్కువగా ఉంటాయి. మనసు స్థిరత్వం కోల్పోయే విధంగా పరిస్థితులు ఉండవచ్చు. జాగ్రత్త వహించండి. ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 6. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం వార ఫలాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.